ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనం పాఠం యొక్క పేరు పరిపాలన అధికారులకు లోబడడం. ఇందులో 10 విషయాలు కలవు. మొదటి విషయం లోబడడం అనే సార్వత్రిక ఆజ్ఞ. మొదటి వచనం పౌలు ఒక విస్తృతమైన ఉపదేశంతో ప్రారంభిస్తాడు. ప్రతి ఆత్మ ఉన్నత అధికారులకు లోబడి ఉండవలెను. ఈ ఆజ్ఞ సార్వత్రికమైనది. ప్రతి ఆత్మకు, ఏ విశ్వాసికి మినహాయింపు లేదు. హోదా, నేపథ్యం మరి స్థాయితో సంబంధం లేకుండా అందరూ అధికారం క్రింద జీవించడానికి పిలువబడ్డారు. క్రైస్తవ్యం తిరుగుబాటును కానీ అక్రమాన్ని కానీ ప్రోత్సహించదు, కానీ క్రమాన్ని మరియు లోబడటాన్ని ప్రోత్సహిస్తుంది. లోబడి ఉండుట అంటే ఇష్టపూర్వకంగా అధికారం క్రింద ఉండడం. ఇది కేవలం బాహ్యంగా పాటించడం మాత్రమే కాదు, అధికారాన్ని గౌరవించే మరియు గుర్తించే అంతర్గత వైఖరి. ఈ లోబడడం బలవంతం కాదు, కానీ దేవునికి విధేయత చూపించే చర్యగా ఎంచుకోబడింది. రెండవ విషయం అధికారం యొక్క దైవిక మూలం. మొదటి వచనం పౌలు దీనికి ఒక కారణం చెబుతున్నాడు. దేవుని వలన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడినవి. ఇది ఒక ప్రాథమిక సత్యం. అన్ని అధికారాలు అంతిమంగా దేవుని నుండి వస్తాయి. ప్రభుత్వాలు, పాలకులు మరియు అధికార వ్యవస్థలు దేవుడు అనుమతించి స్థాపించినందువలనే ఉనికిలో ఉన్నాయి. దీని అర్థం ప్రతి పాలకుడు దైవభక్తి గలవాడు లేదా నీతిమంతుడు అని కాదు, కానీ అధికార వ్యవస్థ అనేది సమాజంలో క్రమాన్ని నెలకొల్పడానికి దేవుడు చేసిన ప్రణాళికలో ఒక భాగమని దీని అర్థం. అధికారం లేకపోతే గందరగోళం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించడం విశ్వాసులు ప్రభుత్వాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది. విధేయత కేవలం మానవ పాలకులకు మాత్రమే కాదు, అధికార వ్యవస్థ వెనుక ఉన్న దేవునికి కూడా చెల్లించాలి. మూడవ విషయం అధికారాన్ని ఎదిరించడంలోని తీవ్రత. రెండవ వచనం పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని ఆజ్ఞలను ఎదిరించుచున్నాడు. న్యాయమైన అధికారాన్ని ఎదిరించడం అంటే దేవుడు స్థాపించిన దానిని ఎదిరించడమే. ఇది ఆ ఆజ్ఞకు గొప్ప తీవ్రతని ఇస్తుంది. తిరుగుబాటు కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సమస్య. ఎదిరించేవారు తమకు తామే శాపమును అనగా తీర్పును తెచ్చుకుందరని పౌలు జత చేస్తున్నాడు. ఇది పరిపాలన అధికారుల నుండి మరియు దేవుని నుండి వచ్చే పరిణామాలను సూచిస్తుంది. అధికారానికి అవిధేయత నిజమైన పరిణామాలను తెస్తుందని ఇది బోధిస్తుంది. అది క్రమాన్ని భంగపరుస్తుంది మరియు తీర్పును ఆహ్వానిస్తుంది. నాలుగవ విషయం పాలకుల ఉద్దేశం. 3వ వచనం పౌలు ఇలా వివరిస్తున్నాడు. ఎందుకంటే పాలకులు మంచి పనులకు భయం కలిగించరు, కానీ చెడు పనులకు భయం కలిగిస్తారు. ప్రభుత్వం విషయంలో దేవుని ఉద్దేశం స్పష్టం. మంచిని ప్రోత్సహించడం మరియు చెడును అరికట్టడం. ఆదర్శంగా సరైనది చేసేవారు అధికారానికి భయపడకూడదు, అయితే తప్పు చేసేవారు భయపడాలి. ఇది సమాజంలో స్థిరత్వాన్ని ఇచ్చే శక్తిగా ప్రభుత్వ పాత్రను నొక్కి చెబుతుంది. మంచిని కాపాడడానికి మరియు తప్పులను శిక్షించడానికి చట్టాలు మరి అధికారం ఉన్నాయి. ప్రభుత్వాలు కొన్నిసార్లు ఈ పాత్రలో విఫలమైనప్పటికీ ఈ సూత్రం దేవుని ప్రణాళికలో భాగంగానే ఉంటుంది. 5వ విషయం మంచి చేయమని పిలుపు. 3వ వచనం పౌలు ఇలా జత చేస్తాడు. అప్పుడు నీవు అధికారమునకు భయపడవా? మంచి చేయము. విశ్వాస యొక్క బాధ్యత చాలా సులభం. సరిగ్గా జీవించడం. ఒకరు మంచి ప్రకారం జీవించినప్పుడు
సాధారణంగా అధికారానికి భయపడడానికి కారణం ఉండదు. క్రైస్తవ ప్రవర్తన సరైన మరియు న్యాయమైన వాటికి అనుగుణంగా ఉండాలి. దైవభక్తి గల జీవితం ఒక సాక్ష్యంగా నిలుస్తుంది మరియు తరచుగా అధికారులతో అనవసరమైన సంఘర్షణను నివారిస్తుంది. ఆరవ విషయం, దేవుని సేవకునిగా అధికారం. 4వ వచనం, పౌలు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తాడు, ఎందుకంటే అతడు నీకు మేలు చేయుటకు దేవుని పరిచారకుడు. పరిపాలకుడు దేవుని సేవకుడిగా వర్ణించబడ్డాడు. పరిపాలకుడు దేవుణ్ణి గుర్తించకపోయినా క్రమాన్ని మరియు న్యాయాన్ని కాపాడడానికి దేవుని ప్రణాళికలో భాగంగానే అతను పనిచేస్తాడు. ఇది అధికారం యొక్క పాత్రను ఉన్నతపరుస్తుంది. అది కేవలం మానవ సంబంధమైనది కాదు, దానికి ఒక దైవిక ఉద్దేశం ఉంది. సమాజంలో క్రమాన్ని నిలబెట్టడానికి దేవుడు పనిచేసే సాధనాలుగా అధికారులు పనిచేస్తారు. 7వ విషయం, తీర్పు యొక్క వాస్తవికత. 4వ వచనం, పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు, అయితే నీవు చెడు చేసిన ఎడల భయపడును. తప్పులను శిక్షించే శక్తి అధికారానికి ఉంటుంది. ఇది దేవుడు దానికి ఇచ్చిన పాత్రలో ఒక భాగం. ఈ కోణంలో చెడు చేసే వారికి భయం అనేది సరైన ప్రతిస్పందన. ఇది నీతియుక్తంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుంది. విశ్వాసి న్యాయమైన తీర్పుకు గురి కాకుండా జీవించాలని పిలువబడ్డాడు. 8వ విషయం, న్యాయ ఖడ్గం. 4వ వచనం, పౌలు ఇలా అంటున్నాడు, ఎందుకంటే ఆయన ఖడ్గాన్ని వ్యర్థంగా ధరించడు. ఖడ్గం అనేది శిక్షతో సహా న్యాయాన్ని అమలు చేసే అధికారాన్ని సూచిస్తుంది. ఇది శాంతి భద్రతలను కాపాడడానికి మరియు తప్పులను అరికట్టడానికి రాజ్యానికి ఉన్న శక్తిని సూచిస్తుంది. న్యాయాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి ఉన్న ఒక గంభీరమైన బాధ్యత అని ఇది చూపిస్తుంది. ఇది కేవలం ప్రతీకాత్మక అధికారము కాదు, పరిణామాలతో కూడిన నిజమైన అధికారం. 9వ విషయం, మనస్సాక్షి కొరకు విధేయత. 5వ వచనం, విధేయతకు పౌలు మరొక కారణాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీరు కేవలం ఉగ్రతను తప్పించుకొనక మనస్సాక్షి నిమిత్తమును లోబడి ఉండవలెను. విశ్వాసులు కేవలం శిక్షను, ఉగ్రతను తప్పించుకోవడానికి మాత్రమే విధేయత చూపరు, కానీ అది దేవుని దృష్టిలో న్యాయమైనది. మనస్సాక్షి కాబట్టి విధేయత చూపుతారు. ఇది విధేయతను ఒక ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్తుంది. శిక్షను తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ దేవుణ్ణి గణపరచాలనే కోరికతో విశ్వాసి విధేయత చూపడానికే ఎంచుకుంటాడు. 10వ విషయం, విధేయత యొక్క ఆచరణాత్మక వ్యక్తీకరణలు. 6 నుంచి 7 వచనాలు, పౌలు ఆచరణాత్మక అనువర్తనాలతో ముగిస్తున్నాడు. ఈ కారణం చేత మీరు పన్నుయు చెల్లించుడి. పన్నులు చెల్లించడం ప్రభుత్వాలు పనిచేయడానికి వనరులు అవసరం మరియు విశ్వాసులు ఈ బాధ్యతను నెరవేర్చాలి. వారు దేవుని పరిచారకులు. అధికారులు ఒక దైవిక పాత్ర పోషిస్తారని మరోసారి నొక్కి చెబుతున్నాడు. కాబట్టి అందరికీ వారి వారి హక్కులను చెల్లించండి. ఇవ్వవలసినది ఇవ్వండి. కప్పం, పన్నులు, ఆచారం, ఆదాయం, సుంకాలు, భయం, గౌరవం, ఘనత, హోదాకు గుర్తింపు. లోబడి ఉండడం అనేది కేవలం ఒక వైఖరి మాత్రమే కాదని, అది క్రియల ద్వారా వ్యక్తం అవుతుందని ఇది చూపిస్తుంది. అధికారం పట్ల గౌరవం దైనందిన జీవితంలో కనిపించాలి. సారాంశం, అధికారం దేవునిచే స్థాపింపబడిందని మరియు విశ్వాసులు దానికి లోబడి ఉండాలని ఈ వాక్య భాగం బోధిస్తుంది. అటువంటి లోబడి ఉండడం గుడ్డి విధేయత కాదు, కానీ సమాజంలో దేవుని క్రమాన్ని గుర్తించడం. క్రైస్తవ జీవితం ఈ క్రింది వాటిచే గుర్తించబడుతుంది: అధికారం పట్ల గౌరవం, మనస్సాక్షిపై ఆధారపడిన విధేయత, మంచికి అనుగుణంగా ఉండే నీతివంతమైన జీవితం, పౌర విధులలో ఆచరణాత్మక బాధ్యత, అంతిమంగా అధికారానికి లోబడి ఉండడం అనేది సాక్షాత్తు దేవునికి లోబడి ఉండడాన్ని
ప్రతిబింబిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.